బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ టోలీ చౌకీ నూతన భవన నిర్మాణ ప్రమాదం కేసులో మెహదీపట్నం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భవనం ల్యాండ్ యజమాని సులేమన్ అండ్ బిల్డర్ నజీర్లపై కేసు నమోదు చేశారు. భవన నిర్మాణంలో యజమాని బిల్డర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కార్మికులు 7వ అంతస్తు దగ్గర ప్లాస్టరింగ్ పనులు చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. గోవా కర్రలు విరగడంతో 4 కార్మికులు కింద పడ్డారు. స్పాట్ లో 2 మృతి చెందారు. ఘటనలో గాయపడ్డ 3కి లంగర్ హౌస్ లోని అలీవ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీసుకున్నావా ఏదైనా? ఇక టోలీ చౌకీలో నిన్న జరిగిన ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. మరో 3కి కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం గాయాలైన వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటూ పోలీసులు చెప్తున్నారు. అలానే ఇటు బిల్డింగ్ కాంట్రాక్టర్ అలానే ఓనర్ పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎస్వీనైనా అయితే పొట్ట కూటి కోసం వాళ్ళు ఎక్కడి నుంచో ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి కేవలం రోజుకు 500-1000 రూపాయలు సంపాదిస్తే తప్ప వాళ్ళ కుటుంబాలు గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులు పొట్ట కూటి కోసం అని చెప్పేసి ఇటు హైదరాబాద్ నగరానికి చేరుకొని ఈరోజు టోలీ చౌకీలో నిన్న జరిగినటువంటి ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందడము, 2 వ్యక్తులు గాయపడినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఆ 2 వ్యక్తుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ వద్దకు చేరుకొని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులను ఎవరిని కూడా వాళ్ళని చూడనివ్వట్లేదు. కనీసం వాళ్ళ లోపల ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది కూడా చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం లోపలికి కూడా రానివ్వట్లేదు. సో బంధువులు మాట్లాడదాం. అమ్మ లోపలికి పంపిస్తున్నారు? పంపించట్లేదు మమ్మల్ని. అసలు ఎట్లా ఉన్నారు వాళ్ళని ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్పట్లేదు మాకు, అసలు లోనకి పంపించట్లేదు కదా. చూద్దామని రాత్రి నుండి ఏడుస్తాను. అట్లా బాధ ఊరికి రావద్దు. అంత దూరం నుంచి కేవలం ఒక 500-1000 రూపాయలు సంపాదించుకునే అన్నటువంటి ఆలోచనతో వచ్చారు. ఇచ్చినాము. ఇక్కడ ప్యానల్ పోతే ఎవరికి చెప్పుకుంటాము, వాళ్ళే పట్టించకపోతే ఎలాగ బతుకుతాము. మరి ఆ బిల్డింగ్ ఓనర్ ఏమన్నా మాట్లాడారు? ఏమైతే నాకు తెలియదు. ఆ బిల్డింగ్ సంగతి ఏమో ఉన్నారు కదా పెద్ద పెద్దలు, ఏం చేస్తారు ఏం చేస్తారు. వాళ్ళకి మాత్రం గొప్ప చాలా ఆదుకోవాలా. వీళ్ళు ఆదుకోవాలా, మేస్త్రి ఆదుకోవాలా, గవర్నమెంట్ ఆదుకోవాలా. చాలా బాధ. చిన్న బిడ్డలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇబ్బంది, చాలా బాధపడతాండ్రు. చాలా కష్టం వాళ్ళకి, చాలా ఇబ్బంది అయ్యింది. అసలు హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకుంటాను. ఇక్కడ అంతా మా ప్యానాలకు మోకే ఇది లేదు అసలు. ఎలాంటి బాధ్యత ఎవరు ఏం లేదు ఇక మీకు. ఇక ఎవరు ఆదుకుంటారు? ఇదిగో మా వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. ఏటి శాస్త్రం ఏమో మరి తెలియకుంటుంది. మాట్లాడు. చుట్టూ వినైనా చూస్తా ఉన్నాం. కనీసం వారి ప్రాణాలకు ఎలాంటి భద్రత కూడా లేదు అన్నటువంటి ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళెవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు చూడడానికి. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎన్ రమేష్ అనేటువంటి ఎస్ రమేష్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా ఇక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఆ అంతెత్తు భవనం నుంచి 7 అంతస్తుల భవనం నుంచి కింద పడిపోవడం వల్ల ఒక్కసారిగా పూర్తిగా వారికి పెద్ద ఎత్తున గాయాలైనట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే అటు న్యూరాలజీకి సంబంధించి కూడా టెస్టులు అయితే నిర్వహించి వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మాకు తెలియట్లేదు. మమ్మల్ని కనీసం లోపలికి కూడా అలో చేయట్లేదు అంటూ కూడా బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క బిల్డర్స్ ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఓనర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినయన చూసుకున్నట్లయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, కింద పడినప్పుడు కార్ కానీ ఆటో కానీ ఫ్లోర్ మొత్తం కూడా రాళ్ళు చెక్క చెదారంతో ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఏ విధంగా గాయమైంది అనేది కూడా. అయితే ప్రెసెంట్ వాళ్ళ హెల్త్ బులెటిన్ గురించి డాక్టర్స్ కానీ పోలీసులు కానీ చెప్పకపోవడానికి రీజన్ ఏంటనుకోవచ్చు? మరొక 24 గంటలు గడిస్తే కానీ వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా వైద్యులు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు వైద్యులు అయితే పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అబ్జర్వేషన్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు
ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు వైద్యులు అంటూ కూడా ఇటు బంధువులు అయితే చెప్తా ఉన్నారు. కనీసం లోపలికి వాళ్ళని పంపించి లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా తెలిస్తే ఇంతమంది ఇక్కడ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా కాదు అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే లోపల ఎలా ఉన్నారు ఏంటి అనేది వీళ్ళకి ఎవరికి తెలియట్లేదు. కనీసం లోపలికి కూడా వాళ్ళని ఎవరిని పంపించట్లేదు. ఆ యొక్క లేబర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ నాయకులు వచ్చి అడిగితే తప్ప వీళ్ళెవరిని లోపలికి పంపించలేదు. సో అలాంటప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అంటూ కూడా సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ అసలు ఇప్పటికీ ఎవరిని లోపలికి పంపించట్లేదు, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? మాకు తెలియదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మాకు పంపిస్తలేరు, మీకు పంపిస్తారు కదా, మీరు వెళ్ళి చూడండి. మీరు డాక్టర్లను అడిగారా? అడిగామని ఎవరు మాకు పంపించలేదు. డాక్టర్ రాలేదని చెప్తాను. అక్కడ ఉన్నారు, బయట వెళ్ళండి, మీరు అవకాశం ఉంటే మీరు వెళ్ళండి సార్, వెళ్ళి మాకు చూపించండి. వినయన చూస్తా ఉన్నాం, కనీసం లోపలికి ఎవరిని పంపించట్లేదు. కనీసం వాళ్ళ భార్యల్ని కూడా ఎవరిని అనుమతించట్లేదు. వాళ్ళని అనుమతించినా కూడా బాగుంటుంది, సో మీరైనా వెళ్ళి చూడండి అంటూ కూడా వాళ్ళు మనల్ని ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటిది దారుణమైనటువంటి సంఘటన ఎవరికి కూడా రావద్దంటూ కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా మరొక పక్క కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం వాళ్ళ కుటుంబాన్ని సాక్కుంటే సరిపోతుంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక చిన్న ఆశతోని శ్రీకాకుళం జిల్లా నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దాటి వచ్చి ఈ హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క ఘటన జరగడము, అనుకోని ఘటన జరగడము, ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందడము, ఇద్దరికి పరిస్థితి విషమించడం అనేది తీవ్ర ఆవేదన కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నెలకొన్నాయి. వినాయన ప్రస్తుతం వారంతా కూడా చిన్న చిన్న కుటుంబాలకి మీరు చెప్పినట్టే పొట్టగుట్టు కోసం వచ్చిన వారు. ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఏం డిమాండ్ చేస్తుంది? ఇటు ఆల్రెడీ బిల్డర్ని అలానే ఓనర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నష్టపరిహారం కానీ దానికి సంబంధించి ఏమైనా వారు మాట్లాడుతున్నారా, చర్చిస్తున్నారా? ఎస్, వారికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అటు బిల్డర్ కానీ ఓనర్ కానీ పెట్టుకుంటే బాగుంటుందంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. చనిపోయినటువంటి వారికి నష్టపరిహారం, అలాగే క్షతగాత్రులుగా ఉన్నటువంటి గాయపడినటువంటి వారికి కూడా ఇటు కొంత నష్టపరిహారం అనేది ఇస్తేనే బాగుంటుందంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు వెనక ముందు ఆస్తిపాస్తులు ఏమీ లేవు, చేసుకుంటే తప్ప బ్రతకలేనటువంటి పరిస్థితి. సో రోజు కొంత డబ్బు వస్తే, రోజు 4 రూపాయలు వస్తే వాటినే ఖర్చు పెట్టుకొని వాటిలోనే తిని బ్రతికేటువంటి కుటుంబాలు. సో అలాంటి వారికి లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇంత పెద్ద హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలన్నా కూడా రోజుకి లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదంతా కూడా వాళ్ళు భరించాలంటే వాళ్ళు భరించినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓనర్ కానీ బిల్డర్ కానీ వాళ్ళే ఇదంతా కూడా చూసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు అటు పోలీసులు ఇప్పటికే అటు నెగ్లిజెన్స్ యాక్ట్ ప్రకారము ఆ ఓనర్ పైన కూడా చర్యలు తీసుకున్నారు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కూడా ముందుకు కొనసాగిస్తున్నారు. వినయ్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.